Hi, hello, welcome to all to my channel. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't. ఈ వీడియోలో మనము 2 డైమెన్షనల్ అరేస్ గురించి నేర్చుకుందాం. సింగిల్ డైమెన్షనల్ అరేస్ అంటే ఏంటి? ఒక సింగిల్ స్ట్రైట్ లైన్లో మనం రిప్రజెంటేషన్ చూసాం అరేది. అంటే ఓన్లీ ఎదర్ రో ఆర్ ఎదర్ కాలం ఉంటుంది, అంటే ఒకటే లైన్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి 2D అరే. 2D అరే అంటే 2 డైమెన్షన్స్ ఉంటాయి. అక్కడ 1D అంటే 1 డైమెన్షన్స్, ఎదర్ రో ఆర్ కాలం. ఇక్కడ 2 డైమెన్షన్స్, రో అండ్ కాలం ఉంటాయి అనమాట. సింప్లీ లైక్ ఒక మ్యాట్రిక్స్ లాంటిది. మ్యాట్రిసెస్ తెలుసు కదా, ఇట్లా రెండు స్క్వేర్ ప్యాకెట్స్ మధ్యలో నార్మల్ అయితే 3x3 మ్యాట్రిసెస్ తెలుసు మనకి. 3 రోస్ ఉంటాయి, 3 కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనం 3x3 మ్యాట్రిసెస్ ని, లేకపోతే జనరల్ గా మ్యాట్రిసెస్ ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. 2D అరేలో మనకి రోస్ ఇంకా కాలమ్స్ ఉన్న రోస్ ఇంకా కాలమ్స్ మన డేటాని స్టోర్ చేసుకునే డేటా టైప్ వచ్చేసి 2 డైమెన్షనల్ అరేస్. ఓకే, ఇక్కడ చూసుకుంటే వాట్ ఈస్ 2 డైమెన్షనల్ అరే ఆర్ మల్టీ డైమెన్షనల్ అరే? జావా సపోర్ట్స్ array of arrays, often called multi-dimensional arrays, 2 dimensional arrays. సో నార్మల్గా 2 డైమెన్షనల్ అరే అని ఉంటుంది. 2 డైమెన్షనల్ అరే అంటే మనకి 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఏంటి ఆ డైమెన్షన్స్? రో అండ్ కాలమ్. ఏ 2D array కెన్ బి విజువలైజ్డ్ యాజ్ ఎ టేబుల్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఒక రోస్ అండ్ కాలమ్స్ యొక్క టేబుల్ లాగా మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట, ఒక మ్యాట్రిక్స్ లాగా. దాని యొక్క డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజ్ చూద్దాం. int square bracket matrix equals to new int of 3x3. అంటే మనం 3 రోస్ 3 కాలమ్స్ అనేది డిఫైన్ చేస్తాం ఇక్కడ. అయితే మనం 2x2 కూడా పెట్టుకోవచ్చు అనమాట. 2x3, 3x2 ఇట్లాంటివి మనం పెట్టుకోవచ్చు. సో ఇది మనకి 2 డైమెన్షనల్ అరే. ఓకే, ప్రోగ్రామ్ చూద్దాం. పబ్లిక్ క్లాస్ main public static void main args. ఇక్కడ ఫస్ట్ మన డిక్లరేషన్ ఏంటిది? int square brackets 2D array, 2 dimensional array equals to new int of దీంట్లో 3, దీంట్లో 3 semicolon system dot out dot println 2D array. గార్బేజ్ వాల్యూస్ వచ్చింది. సో ఇది మనం అరే యొక్క డిక్లరేషన్ అన్నమాట. నార్మల్గా ఫస్ట్ ఏం చూసాం? సింగిల్ డైమెన్షన్ అరేలో int arr, ఇది డిక్లరేషన్. నెక్స్ట్ int arr equals to int of 3. ఇదేంటిది? ఇనిషియలైజేషన్. అంటే ఫస్ట్ అరేని డిక్లేర్ చేసాం, దానికి 3 వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ చేసాం అనమాట. ఓకేనా? సో సిమిలర్ టు దిస్ ఇక్కడ మనము ఇది డిక్లరేషన్, ఇది ఇనిషియలైజేషన్. దీంట్లోకి ఇప్పుడు మనం వాల్యూస్ పంపించాలి అనుకుంటే వాల్యూస్ ఎలా పంపిస్తాం మనం? 2D array ఆఫ్ మనకి మ్యాట్రిసెస్ ఎలా ఉంటుంది? మ్యాట్రిక్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటుంది. ఫస్ట్ ఉన్న వాల్యూని ఏమంటాం మనము? ఈ వాల్యూ 23 ఉన్న వాల్యూ ఏంటిది? 0 1 2 అనుకుంటే ఇక్కడ 0 1 అండ్ 2. ఈ 23 ఏంటిది? 0 0 కిందకి వస్తుంది. 17 ఏంటిది? రో 0 కాలమ్ 1 అంటే 0 1 కిందకి వస్తుంది. 39 0 2 కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 51 ఏంటిది? 1 0 కిందకి. 64 1 2 1 3 అండ్ 2 0 2 1 2 2 ఇలా వస్తుంది అనమాట.
ఓకేనా? యాజ్ లైక్ దట్ ఇక్కడ మనం ఫస్ట్ 0 అండ్ 0 ఈక్వల్స్ టు 10. ఇప్పుడు ఏంటిది మనకి ఈ 23 అనే ప్లేస్లో మనకి 10 అనేది స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మనం కాపీ చేసుకుందాం మళ్ళీ. కంట్రోల్-C, కంట్రోల్-V. ఇక్కడ 3 బదులు మనం 2 పెట్టుకుందాం, ఇక్కడ ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏదైనా ఉంది. ఇక్కడ ఏంటిది 0001 02. సో మనకి ఫస్ట్ రో అయిపోయింది. ఇక్కడ ఏంటిది 20 15 పెట్టుకుందాం. కంట్రోల్-V. ఇక్కడ ఏంటిది 10 10లో ఏంటి మనకి 25 పెట్టుకుందాం. 11లో మనం 30 పెట్టుకుందాం. ఇక్కడ మళ్ళీ 12లో మనము 35 పెట్టుకుందాం. ఏంటిది 20 21 22. ఏంటిది 40 45 50. ఓకేనా? ఇది మనకి అరేలోకి మనం 2D అరేలోకి మనం వాల్యూస్ అనేది పంపించడం అనమాట. ఫస్ట్ ఏం చేసినాం, ఫస్ట్ 0 రోలో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం పంపిస్తాం. నెక్స్ట్ సెకండ్ రోలో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. నెక్స్ట్ థర్డ్ రోలో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఇలా పంపించాం. ఇలా పంపించిన తర్వాత ఇప్పుడు ప్రింట్ చేసుకుంటాం. ఓకే 3 ఇయడం బెటర్. సారీ 3 ఇక్కడ 2D అనేది ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఏంటి 1, 2 2D లో ఫస్ట్ సో ఇది అన్నమాట. ఇక్కడ 1 2 ఏమో కానీ ప్రింట్ అయిపోతుంది. ఇలా కాకుండా మనము వేరేలా కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా కాకుండా 35. ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ 2 2 పెట్టామనుకో, అంటే సెకండ్ రో సెకండ్ కాలంలో 50 ఉంది. ఓకేనా? ఇలా కాకుండా మనం ఫర్ లూప్తో ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఐ అనేది ఏంటిది, ఇది రోస్ని లూప్ చేయడం కోసం. ఫస్ట్ ఐ వాల్యూ అనేది 0 అవుతుంది. 0లో ఉన్న జే వాల్యూ ఏంటి, కాలమ్స్. సో 01 02 00 01 02 అవుతుంది. తర్వాత 03 అయినాక లెంత్ అనేది ఎక్కువ, ఏమంటారు, లెంత్ అనేది క్రాస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ రోస్ అనే వాల్యూ 1 అవుతుంది. సో 10 11 12 అట్లా, మళ్ళీ తర్వాత 2 20 21 22 అట్లా మనకి 10 15 20 ఇవన్నీ ప్రింట్ అయిపోతాయి అనమాట. సో ఇవన్నీ ప్రింట్ అయినాక ఇది మనకి బేసిక్ 2-dimensional అరే ఇన్ జావా అనమాట. ఇక్కడ కూడా మనము ఈ ఫర్ లూప్ అనేది సింగిల్ డైమెన్షన్ అరేలో ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ చూసాం. సో ఇక్కడ కూడా ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ చూద్దాం. సో ఇది మనకి ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఇంట్ అనే అరే తీసుకున్నాం, దానికి రో అనే వేరియబుల్ నేమ్ ఇచ్చినాం. ఇది ఏం చేస్తుంది అంటే 2D అరేలో ఉన్న రోస్ అన్నిటిని తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ కాలంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇంట్ ఎలిమెంట్ ఆఫ్ రోలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకుంటుంది. రోలో ఎన్ని ఉన్నాయి, 3 ఉంటాయి. 3 అనే నెంబర్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి 3 రోస్ ఉన్నాయి కాబట్టి. సో దాంట్లో ఒక్కొక్క ఎలిమెంట్ని ఇక్కడ ప్రింట్ చేసుకుంటే వెళ్ళిపోయింది అనమాట. 10 15 20 25 30 35 40 40 50. ఓకేనా? సో ఇది మనకి 2-dimensional అరే. దాని యొక్క డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, ప్రాసెస్, ఏమంటారు, యాక్సెసింగ్ ఎలిమెంట్స్, స్టోరింగ్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇది మల్టీ డైమెన్షనల్ అరేస్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి రెస్పాండ్ అయ్యి మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. నా నాలెడ్జ్ పడితే అనిపిస్తే, నా టీచింగ్ స్కిల్స్ మంచిగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఇంకా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను మోటివేట్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ నాలెడ్జ్ ఫుల్ వీడియోస్ అండ్ ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా ట్రై చేస్తూ ఉన్నా. ఓకేనా? మీకు ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ పైన డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను పక్కా అన్నిటికీ రెస్పాండ్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up